అసలు ఈ ఆత్మలు అనేది అసలు నిజమేనా అసలు అది? ఆత్మ ఈ ఆత్మ గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక క్వశ్చన్. నాకు అది, ఇప్పుడు ఆత్మ నేరుగానే పరలోకానికి వెళ్ళిపోద్దా లేకపోతే భూమి మీద తిరుగుతుందా? దాంట్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అంటే అస్సలం వాలేకుం మౌలానా. వాలేకుం సలాం సల్మాన్ భాయ్, ఖైరియత్? అల్హమ్దుల్లా మౌలానా. అసలు మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందం. నా మొదటి యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మీదే ఇంటర్వ్యూ అవ్వడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. అసలు మీ గురించి చాలా చెప్పాలి, జనాలకి అసలు చెప్పక అవసరం లేదు. మీ గురించి చాలామంది తెలుసు. అది ఫస్ట్ మీరు మాకు ఇవ్వడం నాకు ఆనందం. అది మీ ఇన్స్టాగ్రామ్ అందరూ చూస్తూ ఉంటాం, కొన్ని జిన్స్ గురించి కానీ సైతాన్ గురించి కానీ చెప్తూ ఉంటారు. మనం దాని గురించి మాట్లాడుకుందాం. జిన్ అంటే ఏంది అసలు? నేను వచ్చి జిన్కి సైతాన్కి అసలు డిఫరెంట్ ఏంది, ఇవన్నీ ఈరోజు టాపిక్లు మనం మాట్లాడదాం. ఫస్ట్ మొదటి నాకు ఒకసారి మీ గురించి చెప్పండి, నాకు మా ఆడియన్స్కి. సంతోషం సల్మాన్ భాయ్, మీరు మా మదర్సాకి వచ్చారు. నా పేరు ఏంటంటే మొహమ్మద్ ఇమ్రాన్. నేను కొవ్వూరులో ఉంటాను. కొవ్వూరు స్టోబిడి కాలనీలో మేము మదర్సా ఒకటి ఉంది. ఇక్కడ అనాథ పిల్లకాయలు, పేద పిల్లకాయలకి మేమేందంటే మత విద్య బోధిస్తాము. ఖురాన్ గురించి వాళ్ళకి నేర్పిస్తాము. వాళ్ళు చూడకుండా ఖురాన్ చదవడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. ఇక్కడ మా ఆశ్రమం కూడా మీరు చూస్తుంటారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ మొదటిగా నేను 2022లో ఇక్కడ ఒక చిన్న మసీదు స్టార్ట్ చేసాము కట్టడానికి. అది దేవుడి దయ వల్ల, అల్లా దయ వల్ల చిన్నగా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఒక 100 అంకణాల్లో మస్జిదు, మదర్సా 2 నిర్మిస్తున్నాము. ఇక్కడ మేము ఒక సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాము. చాలా మంది దూరపు నుండి, మొన్న అయితే యూకే నుండి వచ్చారు, కెనడా నుంచి వచ్చారు. అంటే బయట విదేశాల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లో చూసైనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేసైనా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాల నుండి, వాళ్ళ రోగాల నుండి, శారీరకంగా కాకుండా మానసికంగా ఏదైతే ఆత్మపరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో ఇక్కడ వచ్చి వాళ్ళు ఏంటంటే ఆ ఇబ్బందుల్ని దూరం చేసుకుంటున్నారు. అసలు ఈ ఆత్మలు అనేది అసలు నిజమేనా అసలు అది? ఆత్మ లేకపోతే మీరు లేరు, నేను లేనండి. ఎందుకంటే దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత శరీరంలో ఒక ఆత్మని సృష్టించాడు. ఆ ఆత్మ ఉన్నంత వరకే మీలో నాలో ఒక కదలిక ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే బయట వెళ్ళిపోద్దో అప్పుడు మరణం అనేది మనిషిలో సంభవిస్తుంది. అప్పుడు వేరే ఎవరైనా చెప్తారు మనిషి చచ్చిపోయాడు అంటే మీరు వింటా ఉంటారు. ఆత్మ ఉన్నంత వరకే, లోపల ప్రాణం ఉన్నంత వరకే మనిషికి ఒక చలనం ఉంటది. ఆ ఆత్మ వెళ్ళిపోతే మనిషి ఏ చలనం ఉండదు. ఎందుకంటే ఆత్మ ఉన్నంత వరకు మనిషి నడుస్తూ ఉంటాడు, కదులుతా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఒకటి చలనంలో ఉంటాడు. ఆత్మ లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనిషి ఒక శవంలా మారిపోతాడు. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి, లోపల చనిపోయాడు అని ఒక వార్త వినంగానే మనిషి ఒక శవంలాగా మారిపోతాడు. వాడి మీద మీరు వేడి నీళ్ళు వేయండి, గుచ్చండి, వాడికి ఏం చలనం ఉండదు, స్పర్శ ఉండదు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటంటే ఆత్మ లోపల ఉంది కాబట్టే వాడు చలనంలో ఉన్నాడు. లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు శవంలా మారిపోతాడు. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఆత్మ 100% ఉంది కాబట్టే మనిషికి మరణం, జననం 2 జరుగుతా ఉన్నాయి. ఈ ఆత్మ గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక క్వశ్చన్. నాకు అది, ఇప్పుడు ఆత్మ నేరుగానే పరలోకానికి వెళ్ళిపోద్దా లేకపోతే భూమి మీద తిరుగుతుందా? దాంట్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అంటే కొన్ని పెద్దలతో మనం వినింది ఏంటంటే ఈ విద్య నేర్పిస్తున్నప్పుడు మా గురువు గారు చెప్పినట్టు మనిషికి దేవుడు ఆయుష్ ఒక 50 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ 50 సంవత్సరాల్లో దేవుడు తరపు నుండి వాడికి చావు రాలేదు. దేవుడు వాడికి
ఆయుష్ పెట్టున్నాడు 50 సంవత్సరాలు. వీడి కష్టాల వల్ల కొంతమంది 10th ఫెయిల్ అయ్యారని, సూసైడ్ అంటారు. కొంతమంది 10th ఫెయిల్ అయ్యారని, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యాలని, కొంతమంది జీవితంలో ఫెయిల్ అయ్యారని, కొంతమంది వ్యాపారంలో ఫెయిల్ అయ్యారని. ఇప్పుడు మనిషికి 50 సంవత్సరాలు దేవుడు ఒక మనిషికి ఇచ్చున్నాడు. వాడు 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో వాడు సూసైడ్ చేసుకున్నాడు. తరువాత వాడే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకో 20 సంవత్సరాలు వాడి ఆత్మ ఇక్కడ తిరుగుతుంటది, వేరే వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తది, వేరే వాళ్ళ ఇంట్లో వెళ్తాదని మా పెద్దోళ్ళతో మేము వింటా ఉన్నామండి. ఇది చాలా దగ్గరగా చూసాం, ఎందుకంటే మేము ట్రీట్మెంట్ చేస్తా ఉంటాం కదా, చాలా మంది వస్తా ఉంటారు. ఇదే కేసెస్ చాలా మందిలో మేము చూస్తున్నాం. కొంతమంది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆత్మ వీళ్ళ శరీరంలో ఉంది. దీన్ని బట్టి ఇది నిజమే అని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు ఆత్మ శరీరంలోకి అసలు నేను వీళ్ళ మీదే వెళ్ళాలి అలాంటి వాళ్ళని ప్లాన్ చేసుకుంటారా, లేకపోతే మామూలుగా వాళ్ళు చేసిన అది వీక్నెస్ వల్ల కానీ, అంటే మేము మామూలుగా సినిమాలో కానీ సైన్స్ లో కానీ వింటా ఉంటాం. ఇప్పుడు మనిషి చాలా వీక్ గా ఉంటే వాళ్ళకి ఆత్మని చాలా త్వరగా అట్రాక్ట్ అవుతాయని వినున్నాం. ఇది ఎంత నిజం? ఇది దీంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి సల్మాన్ భాయ్. మొదటిది ఏంటంటే, ఎవరైతే మేము ఇస్లాం ప్రకారంగా చెప్తున్నాను, ఎవరైతే నాపాక్ హాలత్ లో అంటే వాళ్ళ శరీరం శుద్ధి లేకుండా ఉంటారో వాళ్ళ వంటిలో ప్రవేశిస్తాయని మా గ్రంథాల్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, కొంత ఆడవారిలో వారు బేపరదా అంటాము, వారి మీద కూడా ఆత్మలు ప్రవేశిస్తాయని మా గ్రంథాల్లో ఉన్నాయి. మూడోది ఏంటంటే, ఎవరి ఇంట్లో శుభ్రతం ఉండదో, శుభ్రంగా ఎవరైతే ఉంచారో ఇల్లు, వాళ్ళ ఇంట్లో కూడా, అంటే కొంతమంది చికెన్ మటన్ వండుకుంటారు, ఆ ఎముకలు అక్కడే పడేస్తా ఉంటారు. మా హదీస్ ప్రకారం, మా గ్రంథం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేస్తున్నారు, మనిషి ఆహారము అన్నము అది తింటారు, జిన్ యొక్క ఆహారం ఎముకలు పేడ. మీరు ఈ 2 విషయాలు గుర్తు పెట్టుకోండి. జిన్నాతు యొక్క ఆహారం ఏంటంటే ఎముకలు. ఏదైతే మనం మాంసం తినేసి ఎముకలు ఇంట్లో వేసేస్తామో ఆ ఎముకల కోసం వారు ఇంట్లోకి వస్తారు. రెండోది ఏంటంటే వాడు పేడ తింటారు. దీంట్లో చాలా టైప్ ఆఫ్ ఆత్మలు ఉన్నాయి. అంటే మేము జిన్ అంటాం దాన్ని, మీరు ఆత్మ అనుకుంటారు. సైన్స్ దీన్ని ఒక నెగటివ్ ఎనర్జీ లాగా గుర్తిస్తుంది. ఇప్పుడు దీంట్లో టైప్ ఆఫ్ జిన్నాతులు కొన్ని జిన్నాతులు బాత్రూమ్ లో ఉంటాయి, దాన్ని మేము హబీస్ అంటాము. కొన్ని ఆత్మలు హంజాద్ అంటాము, వాళ్ళు శ్మశానంలో ఉంటారు. కొన్ని శుద్ధ జిన్నులు వాళ్ళు మసీదులో కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఎట్లయితే మేము నమాజ్ చేస్తామో, ఎట్లయితే మేము దేవుడికి ఆరాధిస్తామో, అల్లాకి ఆరాధిస్తామో, అలాగే వాళ్ళు కూడా మసీదులో అల్లాని ఆరాధిస్తారు. ఖురాన్లో అల్లా ఇలా తెలియజేస్తున్నారు, నేను ఏదైతే స్వర్గాన్ని సృష్టించానో అది మానవుడి కోసం, జిన్నాతుల కోసం. ఈ రెండు మఖ్లూక్ అంటాం మేము. అంటే దేవుడు సృష్టించిన ఒక ఆర్ట్ అనుకోండి, లేకపోతే మఖ్లూక్ అంటే దానికి తెలుగులో నాకు అర్థం తెలియదు చెప్పడం. ఈ 2 దానికి అల్లాహ్ తఆలా జన్నత్ और జహన్నం పెట్టున్నారు. అంటే స్వర్గాన్ని కూడా పెట్టున్నారు, నరకాన్ని కూడా పెట్టున్నారు. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, పర్టికులర్ గా ఒక మనిషిని చూస్ చేసి లేకపోతే పగబట్టి వాళ్ళు ప్రవేశిస్తాయా అని, దాన్ని బట్టి మేము జవాబు ఏంటంటే సల్మాన్ భాయ్, ముఖద్దర్ అంటే తలరాత. దేవుడు ముందు నుంచి ఆ మనిషికి ఇలా జరగాలని రాసి పెట్టుంటారు. 99% అలా రాసి పెట్టిన వాళ్ళకే ఆ ఆత్మ గాని ఆ జిన్నాత్ గాని ప్రవేశిస్తుంది. 1% మనం చేసే తప్పు, మనం శుద్ధం ఉండకపోవడం, మేము గుసుల్ అంటాము ఇస్లాంలో, దాన్ని శరీరం శుద్ధి ఉంచడం అంటాము. ఇది లేకపోవడం, లేకపోతే ఆడవారిలో కూడా తల వెంట్రుకలు పొడుగ్గా వదిలేసి బయట తిరగడం, శరీరం కప్పుకోకుండా పరదాలు లేకుండా వాళ్ళు బయట తిరగడం. మేము ఎక్కువ ఏంటంటే ఇక్కడ కేసెస్ చూస్తున్నాం కదా, ఎక్కువ శాతం ఆడవారిలో జిన్నాత్ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే వాళ్ళ శరీరంలో ప్రవేశించడం ఎక్కువ ఉంది.
ఇది 100% జరగద్ది సల్మాన్ భాయ్. ఇలాంటి కేసెస్ మీ కడైనా వచ్చింది రేర్ గా ఏదన్నా? రోజుకి ఒక 50 కేసెస్ చూస్తానండి నేను. అంటే దాంట్లో అంటే మీరు రోజు చూస్తారు, బట్ దాంట్లో మీకు గుర్తుండిపోయేది ఏదన్నా, అరే ఇది చాలా భయంకరంగా ఉంది? సల్మాన్ భాయ్, గుజరాత్ నుండి ఒక లేడీ మాకు అప్రోచ్ అయిందండి. గుజరాత్